సో గైస్ ఇప్పుడు మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్ యొక్క సెకండ్ ఫీచర్ అయితే చూద్దాం. సెకండ్ ఫీచర్ ఏంటి? ఎన్క్యాప్సులేషన్. సో చూడండి, ఎన్క్యాప్సులేషన్ రిస్ట్రిక్ట్స్ యాక్సెస్ టు సర్టెన్ అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్స్ టు ప్రొటెక్ట్ డేటా అండ్ ఎన్ఫోర్స్ కంట్రోల్డ్ యాక్సెస్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్ గా యాక్సెస్ ని రిస్ట్రిక్ట్ చేయడం. కొన్ని అట్రిబ్యూట్స్ కి గానీ మెథడ్స్ కి గానీ యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయడమే ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, రిస్ట్రిక్టింగ్ యూజర్స్ టు స్టాప్ యాక్సెసింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ సో దట్ డేటా కెనాట్ బి ఫర్దర్ మోడిఫైడ్. ఇప్పుడు స్టూడెంట్ రికార్డ్స్ లో ఉన్న కొన్ని డీటెయిల్స్ ని యూజర్స్ యాక్సెస్ చేయకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఎన్క్యాప్సులేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో విఎస్ కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గైస్ చూడండి, ఇది సేమ్ ప్రోగ్రామ్ మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసింది, అబ్స్ట్రాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోనే ఎన్క్యాప్సులేషన్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ యొక్క నేమ్ ని అలాగే గ్రేడ్ ని మనం చూపించాలనుకుంటున్నాం, కానీ స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా, అది కొంతమందికి మాత్రమే యాక్సెస్ కావాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పర్సంటేజ్ ని ప్రైవేట్ చేస్తాం అనమాట. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పర్సంటేజ్ ని చూడగలుగుతారు. అది ఎలాగో చూద్దాం. సింపుల్ గా ఎన్క్యాప్సులేషన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ అట్రిబ్యూట్ కి అయితే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ కి ముందు $_ రాయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ సెల్ఫ్ డాట్ పర్సంటేజ్ ఉంది కదా, దాని ముందు సెల్ఫ్ డాట్ $_ అంటాం. ఇక్కడ నేను $_ పెట్టగానే చూడండి, ఇక్కడ దీని కలర్ చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఎన్క్యాప్సులేషన్ ఇంప్లిమెంట్ అయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ రాసినాను చూడండి, $_ రిస్ట్రిక్ట్స్ యాక్సెస్ టు అట్రిబ్యూట్స్. ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ లో మనం $_ రాసాం కాబట్టి యాక్సెస్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు పర్సంటేజ్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రింట్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ student_1 డాట్ $_ పెట్టాం కదా, $_ పెడదాం పర్సంటేజ్. చూడండి ఎర్రర్ చూపించింది. ఇక్కడ ఏం చూపిస్తుంది, స్టూడెంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ పర్సంటేజ్. అసలు పర్సంటేజ్ అనే అట్రిబ్యూటే లేదు అని చూపిస్తుంది. కానీ నిజానికి ఇక్కడ పర్సంటేజ్ అనే అట్రిబ్యూట్ ఉంది, దాన్ని మనం ప్రైవేట్ చేసాం అంతే. అయితే ఈ పర్సంటేజ్ అనే అట్రిబ్యూట్ ని మనం హైడ్ చేసాం, స్పెసిఫిక్ పర్సనల్ మాత్రం యూజ్ చేయగలరు అంటున్నాం కదా, వాళ్ళు ఎలా యాక్సెస్ చేస్తారు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఈ పర్సంటేజ్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఇంకో మెథడ్ క్రియేట్ చేసి ఆ మెథడ్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ గెట్ పర్సంటేజ్. సెల్ఫ్ అనే కీవర్డ్ ఇవ్వాలి కదా, ఆర్గ్యుమెంట్ చేశాను. ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ డాట్ __ పర్సంటేజ్. దేనికైతే మనం ఎన్క్యాప్సులేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసామో ఆ అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేస్తున్నాం ఈ మెథడ్ ద్వారా. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ప్రింట్ student1 డాట్ గెట్ పర్సంటేజ్. ఇప్పుడు మనకి పర్సంటేజ్ అనేది చూపిస్తుంది, student1 పర్సంటేజ్. చూడండి 78, ఇక్కడ ఇచ్చినదే కదా మనం పర్సంటేజ్ 78. సిమిలర్ గా student2 పర్సంటేజ్ చూడాలంటే student2 డాట్ గెట్ పర్సంటేజ్ అని రాసుకుంటాం. సేమ్ మెథడ్ చూడండి 80. క్లియర్ కదా? సింపుల్ గా ఎన్క్యాప్సులేషన్ అంటే స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ కి యాక్సెస్ ని రిస్ట్రిక్ట్ చేయడం. నెక్స్ట్ మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.